పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ భవత్ ప్రసాదాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడు యొక్క చక్కనైనటువంటి ఆరాధన. మన కోసమే కదా గోవిందుడు వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టినటువంటి వాడై, వైకుంఠం అంటే సకల ప్రాణులు కూడా ఈ జన్మ చివరిలో ఖచ్చితముగా వైకుంఠాన్ని చేరుకోవాలి, వైకుంఠంలోనే ఉండగలగాలి అని ప్రతి ఒక్కరికి కూడా అదే గమ్యస్థానమై ఉన్నది. అందరూ పరితపించిపోతూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వైకుంఠాన్ని చేరుకుందామా అని. అటువంటి వైకుంఠ ధామానికి మనంతరం వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే గోవిందుడు మాత్రం అటువంటి వైకుంఠాన్ని తృణప్రాయంగా విడిచి మన కోసం వచ్చేశాడు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. మన కోసం మనం ఎక్కడుంటే అదే వైకుంఠం అనుకుంటాడు గోవిందుడు. అందుకే కదా ఈ కలియుగాన తిరుమల గిరులను వైకుంఠంగా మరుచుకొని, అందుకే కలియుగ వైకుంఠము అంటాం మనం. తిరుమల గిరులను వైకుంఠంగా మరుచుకొని స్వామి ఆ ప్రాంతానికి చేరుకొని ఇక్కడికి వచ్చి స్వామి కటివరద హస్తాలతో మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఔపనిషత్ తత్వాన్ని వీడి పరమాత్మ అర్చావతార రూపంలో వచ్చాడు. అటువంటి గోవిందుణ్ణి ఆరాధించడానికి చాలా గొప్పగా అనువైన మాసం ఈ మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవంతుడు. మార్గశిర మాసాన సౌరమానం ప్రకారం నడుస్తున్నటువంటి ఈ ధనుర్మాసాన ఎంతగా భగవంతుణ్ణి ప్రపత్తి మార్గము ద్వారా మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చును. అందుకే అంటూ ఉన్నాం, పశ్యామి దేవేశ తవైవ గేహే. ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామివారి యొక్క విగ్రహంలో మనం చూడవలసింది ఆ స్వామి అలంకారం బాగుంది, విగ్రహం బాగుంది అనేది కాదు. ఏమేమి చూడాలో చెప్తున్నారు. పశ్యామి దేవేశ తవైవ గేహే. తవైవ గేహే, నీ యొక్క దివ్యమంగళ విగ్రహంలో పశ్యామి చూస్తాను. ఏమేం చూస్తానో తెలుసా? చరాచరాణీహ గతాగతాని. సకల చరాచర సృష్టి, ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి సృష్టి, తరువాత జరగబోతున్నటువంటి సృష్టి సర్వమంతా కూడా ఆనంద నిలయంలో ఉన్న స్వామివారిలో చూడగలగాలి. అటువంటి ప్రపత్తి, భక్తి ప్రపత్తి మనకు ఉండాలి. అందుకే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస. అంతేకాదు పంచభూతములను కూడా ఆ భగవంతుడిలోనే చూడాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన తల్లికే దర్శనమిప్పించాడు. కేవలము తన యొక్క చిన్నదైనటువంటి మన్ను తిన్న ఆశయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండాన్నంతటినీ కూడా చూపించాడు కదా. ఆ దర్శనము మనం ఎంతో గొప్పగా ఆనంద నిలయంలో చూడాలి. అందుకే అంటూ ఉన్నాం, భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ భవత్ ప్రసాదాత్. మరి ఈ దర్శనం ఎలా వస్తుందండి? ఈ దర్శనం రావాలి అంటే ఒక ప్రధాన హేతు ఉంది. ఏమిటంటే తపః ప్రభావాత్, తపశ్శక్తి చేత. కేవలం తపశ్శక్తి చేత మాత్రమే అటువంటి దర్శనాన్ని మనం చేయగలం. మరి ఆ తపశ్శక్తి ఎలా వస్తుందండి? తపస్సు చేస్తే వస్తుందా? తపస్సు చేసినంత మాత్రానేమీ కూడా తపశ్శక్తి రాదు. కానీ ఎలా వస్తుంది అంటే భవత్ ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తుంది. భక్తి మనలో ఉండాలి. భక్తి ప్రపత్తితో భగవంతుడి గురించి తపస్సు చేయాలి.
భగవత్ అనుగ్రహం అనేటువంటిది కలగాలి. ఆ భగవత్ అనుగ్రహం కలిగిన తర్వాత నిజ భక్తి నిజ జ్ఞానములు ఏర్పడతాయి. ఆ నిజ భక్తి నిజ జ్ఞానముల ద్వారా మాత్రమే ఆనంద నిలయంలో ఇటువంటి గొప్ప గొప్ప దర్శనాన్ని మనందరం కూడా వీక్షించగలుగుతాం. కనుక అటువంటి దర్శనం చేయడానికి చాలా గొప్పగా అనువైనటువంటి మాసం ఈ మార్గశిర మాసం, ధనుర్మాసం. కాబట్టి మనం భక్తి ప్రపత్తులతో తాత్వికమైనటువంటి ఇటువంటి దర్శనాన్ని ఎంతో గొప్పగా చేసుకోగలిగే భాగ్యాన్ని పొందుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.